హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక స్మాల్ ప్రాక్టికల్ టిప్ చెప్పబోతున్నాను. కేవలం మీ ముందు ఒక 15 డేస్ మాత్రమే ఉంది. అయితే ఈ 15 డేస్లో 24 అవర్స్లో ఈ ప్రాక్టికల్ టిప్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లై చేస్తే ఏ బిగ్ చేంజ్ మీలో చూస్తారు. అంతేకాదు ఈ 15 డేస్ని 100% యూటిలైజ్ చేసుకొని మీరు ఏదైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ ఎగ్జామ్లో 100% సక్సెస్ఫుల్గా మీరు జాబ్ సాధించడంలో హెల్ప్ అవుతుందని నేను కంప్లీట్గా నమ్ముతున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే కామెంట్ చేసే ముందు మాత్రం ఈ వీడియోని ప్రాక్టికల్గా మీరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతను మీలో ఉన్న చేంజ్ని వచ్చి ఈ కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయండి. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా కూడా నన్ అదర్ దాన్ లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్ అనమాట. ఈ ప్రపంచంలో సక్సెస్ సాధించినటువంటి ప్రతి వ్యక్తి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో అప్లై చేసిన ఫార్ములా ఏదైతే ఉందో లా ఆఫ్ అట్రాక్షన్. అయితే గురుత్వాకర్షణ సిద్ధాంతం ఎంత సత్యమో అంత ట్రూత్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్లో ఉంది. సో మిలీనియర్స్ అవ్వచ్చు, బిలీనియర్స్ అవ్వచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 సివిల్స్ విజేతలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫార్ములాను అనుసరించి వాళ్ళు సక్సెస్ తీసుకున్న వాళ్ళే. అయితే ఇక్కడ మీకు ఈ ఫార్ములా డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియోస్ని సిరీస్గా చేస్తున్నాను. క్రితం వీడియోల్లో మనం ఏదైతే స్పిరిచువల్ గీత ప్రమాణంగా తీసుకొని భగవద్గీతలో లా ఆఫ్ అట్రాక్షన్ ఏ విధంగా ఉంది, దాన్ని డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో చేయడం జరిగింది. అంతేకాదు జెట్ స్పీడ్తో 10x స్పీడ్తో మనం ముందుకు వెళ్ళాలి అంటే మెంటల్గా మనలో ఎటువంటి చేంజింగ్ చేసుకోవాలి అని చెప్పి వీడియో చేయడం జరిగింది. అయితే ఈరోజు చెప్పబోతున్న వీడియో ఏదైతే ఉందో నిజంగా వండర్ అని చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్ అంటే ఈ 15 రోజులు మనం ఏ విధంగా మన ప్రిపరేషన్ చేస్తే మనం 1000%, 1,00,000% సక్సెస్ తీసుకునే ఫార్ములా అనమాట ఇది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది తెలుసుకోబోయే ముందు మనం తెలుసుకోవాల్సింది ఫ్రెండ్స్, మన అందరం కూడా ఏదైతే మన మైండ్, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్, ఈ రెండు మేళవింపుతో వర్క్ చేస్తుందన్నమాట. అయితే ఈ కాన్షియస్ మైండ్ అనేది కేవలం 5 to 10% మాత్రమే ఎఫెక్ట్ చూపుతుంది. బట్ సబ్ కాన్షియస్ మైండ్ లేదా అన్కాన్షియస్ మైండ్, ఈ రెండు సమ్మిళితముగా 90 నుంచి 95% రిజల్ట్ తెస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ ఈ 5% ఈ బ్రెయిన్ని మనం యూజ్ చేసుకోవడం తెలిస్తే 90 to 95% రిజల్ట్ అనేది వస్తుంది. అయితే ఈ 5%లోనే ఈరోజు మీరు పడే కష్టం కానీ మీ ఆలోచన విధానం కానీ అంతా ఇందులోనే ఉంది. అయితే ఇక్కడే అసలు రహస్యం ఏంటంటే ఇదే లాజిక్ మైండ్ అనమాట. క్వశ్చన్ చేస్తూ ఉంది. ఆ క్వశ్చన్స్ దగ్గర మీరు బలైపోతూ ఉంటారనమాట. చాలామంది ఆగిపోతారు. సో ఎవరైతే ఈ క్వశ్చన్స్ని ఓవర్కమ్ చేస్తారో వాళ్ళు మాత్రమే రిమైనింగ్ రిజల్ట్ అంతా 90 to 95% అన్కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోగలిగి అద్భుతాలను సృష్టించగలుగుతారు. సో ఇది మ్యాజిక్. ఈ చిన్న లాజిక్ తెలిస్తే చాలు, ఈ మ్యాజిక్ ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. అయితే ఫ్రెండ్స్, మనం ఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఈ లాజిక్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో అర్థమైందా, ఈ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు క్వశ్చనింగ్స్ వస్తూ ఉంటాయి. ఏంటి గుర్తుండట్లేదు, మర్చిపోతున్నాం, దగ్గర అవుతున్న కొలది ఏమవుతుందంటే రకరకాలుగా ఈ కాన్షియస్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీకు క్వశ్చన్స్ చేస్తుంది. ఆ క్వశ్చన్స్ చేసేటప్పుడు మీరు ఏవైతే మీరు చదివిందో అది మెమరీ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ గుర్తుకు రావు. ఆ విధంగా ఈ లాజిక్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆట పట్టిస్తుంది. అర్థమైందా, మనసు మాయ చేస్తుంది మీకు. ఈ మాయలో చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అర్థమైందా, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అర్ధాంతరంగా ఈ డిఎస్సి ఆగిపోయి ఇలా రకరకాలుగా బ్రెయిన్ అనేది, మైండ్ అనేది మీకు ఒక భ్రమ కల్పించి మీకు ఒక చిత్త వృత్తి భ్రమల్లో పడేసి బాధ, దుఃఖము, ఏదో తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి నీరసించిపోయి ఉన్న 15 రోజులు వృధా చేసేస్తారు. మీ ముందున్న లక్ష్యాన్ని
లక్ష్యంకి అడ్డుగా ఒక రకమైనటువంటి ఇది వచ్చేస్తుంది అనమాట. విజన్ అంటే చీకటి కమ్మేస్తుంది, మబ్బులు కమ్మేస్తాయి. ఇప్పుడు ఈ మబ్బుల్లో నుంచి సూర్యుడిలా మీరు బయటికి రావాలి అంటే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మీరు చదువుతున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రశ్న, మీరు ఏ కాన్సెప్ట్ చదవండి, ఇందులో నుంచి ప్రశ్న వస్తుంది, దీన్ని నేను అద్భుతంగా రాస్తాను. అర్థమైందా? మనం ఏదైతే ఊహిస్తున్నామో అటువంటి ప్రశ్నలే అక్కడ వస్తాయి. ఏ కాన్సెప్ట్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సైకాలజీ కంప్లీట్ రివిజన్ పెట్టుకున్నారనుకోండి, ఓకేనా? అందులో ఒక కాన్సెప్ట్ తీశారు, ఏదో మూర్తిమత్వం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ మూర్తిమత్వం అనే కాన్సెప్ట్ చదివేటప్పుడు ఇందులో ఈ విధంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది, మొత్తం ఉంది ఈ విధంగా ప్రశ్న వస్తుంది, ఈ విధంగా ప్రశ్న వస్తుంది, ఈ విధంగా నేను సమాధానం రాస్తాను, నాకు 100% 10/10 వస్తాయి, ఈ మూర్తిమత్వం అనే కాన్సెప్ట్లో వచ్చినటువంటి 4 క్వశ్చన్స్ కూడా నేను ఆన్సర్ చేయగలిగాను. ఇలాంటి ఫీల్తో మీరు చదువుతూ వెళ్ళండి. ఒక 24 hours చదివి చూడండి. మీలో మీకు తెలియకుండానే మంచి ఉత్సాహం అనేది కలుగుతుంది. ఫర్దర్గా ఈ 15 daysని కూడా ఇదే ఫార్ములాని మీరు అప్లై చేయండి. 100% మీరు అనుకున్నట్లుగానే అక్కడ పేపర్ రావడం గమనిస్తారు. మీరు అనుకున్న విధంగానే మీరు సక్సెస్ అవ్వడం గమనిస్తారు. మీరు అనుకున్న విధంగానే మీ కుటుంబంలో మీరు వెలుగులు నింపే వాళ్ళగా, మొదటి జనరేషన్ మార్చే వ్యక్తిగా మీరే నిలబడతారు. 100% ఇది తథ్యం. సో ఈ టిప్ని మీరు పాటించి, అర్థమైందా, మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.